లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి సిగ్గుపడడు. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు అని దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తూ ఉంది. అబ్రహాము గారి జీవితంలో నిండు వృద్ధాప్య స్థితిలోకి వచ్చారు. అయితే ఆ వృద్ధాప్య స్థితిలో దేవుడు తనకు మాట ఇచ్చాడు, ప్రమాణం చేసినాడు, ఇదిగో అబ్రహామా, రాబోయే మీదటికి చక్కటి బిడ్డను ఎత్తుకుంటావని. అయితే దేవుని యందు అబ్రహాము గారు విశ్వాసం ఉంచారు. ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచారో అప్పుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు జరగబడ్డాయి. ప్రిదోన్ బిడ్లారా, చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి సిగ్గుపడడు. అనేక మంది ఎగతాళి చేశారు. ఈ వయసులో ఒక ముసలావిడ బిడ్డను కనిందని చాలామంది గేలిగా మాట్లాడినటువంటి వారు కనబడతా ఉన్నారు. ఎలిజబెత్ అమ్మను కనుక చూడగలిగితే ఆ తల్లి కూడా వృద్ధాప్య స్థితిలో ఉంది. అయితే ఆ తల్లి బయటికి రాకోకుండా దాక్కొని ఉంది. ఎందుకు తెలుసా? అనేక మంది గేలి చేసి ఎగతాళి చేసి మాట్లాడతారేమో అని. కానీ దేవుడు వారిని ఆశీర్వదించి బాప్తిసం ఇచ్చి యోహాను గారిని తీసుకొని వచ్చారు. ఆలోచన చేయి, ఎంతోమంది లోకంలో ఉండేవారు ప్రతి ఒక్కరి పని ఏమిటంటే ఎగతాళి చేయడమే, సిగ్గుపరచడమే, అవమానపరచడమే. కానీ నా దేవుడు సిగ్గుపరిచిన చోటనే నీ తల ఎత్తేటువంటి వాడిగా ఉంటున్నాడు. తల దించుకునే స్థితిలో నుంచి దేవుడు తలెత్తుకునే స్థితిలోకి చేసేవాడిగా ఉంటున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రభునందు నమ్మకం ఉంచు. అప్పుడు దేవుడు తప్పకుండా నీ తలను పైకెత్తుతాడు. ఖచ్చితంగా నిన్ను సిగ్గుపడనీయడు. అనేక మంది దగ్గర శత్రుల ఎదుట కూడా నీకు భోజనం సమకూర్చేవాడిగా ఉంటున్నాడు. అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం దేవుడి దినానికి దయచేయను గాక. ఆమేన్.